హల్లెలూయా, హల్లెలూయా. దీని వల్ల చాలా సంతోషము. మరి తొందరగా ముగించుకుందామని ఫస్ట్ నుంచి ఒక మంచి వార్త మనం వింటున్నాం. ఎండాకాలం కాబట్టి అది మనం పాటించడం చాలా మంచిది. ఎందుకంటే చాలా దూరం నుంచి బిడ్డలు వస్తూ ఉన్నారు. కొంతమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. విషయాలన్నీ గమనించినట్లయితే తొందరగా ముగించుకోవాలంటే తొందరగా రావాలా, తొందరగా ముగించుకోవాలంటే తొందరగా రావాలా. అప్పుడు తొందరగా ముగించుకోవడానికి దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలా. మరి నేను తొందరగా వెళ్ళిపోవాలంటే తొందరగా వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాన్ని క్రమాన్ని మరి దీవించి సహాయం చేస్తాడు. చక్కని పాటలు, చక్కని వాక్యాలు, చక్కని సాక్ష్యం అండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో నిత్య సుఖాలు, నిత్య ఆనందము, నిత్య సంతోషము ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మరి సీరియస్గా ఉండొద్దు. మరి ఏదో బిగించి ఎవరో ఏదో అంటారని ఉండొద్దు. మనము ఫ్రీగా సంతోషంగా మనము ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అనుభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య నడిపింపు కొరకు చిన్ని ప్రార్థన చేసుకుందామండి దేవుని బిడ్డలారా. మరి వెనకనున్న ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ గారు పద్మజ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మంచి వాక్యాన్ని దేవుడు మనకు అందించాలని, దేవుడే మనతో మాట్లాడాలని ఒక చిన్ని ప్రార్థన ఆమె ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిద్దామండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని ప్రార్థనలు నడిపించిన ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దామండి. మరి ఏ సమయం కూడా మనం వ్యర్థపరచకుండా డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దాం. మరి అనుకున్న సమయానికంటే నేను ముందే ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చక్కగా మాట్లాడును గాక. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వాక్యము చాలా తేలికైన వాక్యము, చాలా సింపుల్ అయిన వాక్యము, ప్రతి వ్యక్తితో మాట్లాడిన వాక్యము. హల్లెలూయా. ఏంటి వాక్యం అంటే దేవుని బిడ్డలారా, అందరం ఇక్కడ కుటుంబాలుగా కట్టబడిన వారమే, కుటుంబాలుగా కట్టబడిన వారము, కుటుంబాలుగా ఉన్న వాళ్ళము. కొంతమంది భార్యాభర్తలుగా ఉన్నారు. దేవుడు వారికి మంచి బిడ్డలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది బిడ్డలతో కలిగిన వారము, అత్తలైన వారము, మామలైన వారము, కుటుంబాలుగా కట్టబడిన వారం చాలామంది ఇక్కడ ఉన్నాం. చాలామంది యవనస్తులు ఉన్నారు. మరి వారు కూడా కుటుంబాలుగా కట్టబడబోతూ ఉన్నారు. అందరికీ సరిపడే వాక్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం వాక్యం వినబోతున్నాం. ఏ వాక్యం అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాము, సంతోషకరమైన కుటుంబానికి 10 సూత్రాలు. సంతోషకరమైన కుటుంబాలు. మన ఎలాంటి కుటుంబాలు అంటే సంతోషకరమైన కుటుంబాలు. నాది సంతోషకరమైన కుటుంబం కాదండి, నాది చాలా దుఃఖకరమైన కుటుంబం అని ఎవరైనా చెప్పగలమా అండి? చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే దేవుడు మన కుటుంబాలని కట్టాడు. దేవుడు ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. మనము ఈ సమయంలో ఒక విశ్వాస సహితమైన మాట చెప్పాలా, దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు. హల్లెలూయా. నాది ఒక సంతోషకరమైన కుటుంబము, నాది ఒక ఆనందకరమైన కుటుంబము. బాగానే ఉంది అంతవరకు. అయితే దాంట్లో ఎన్ని సూత్రాలు ఉండాలంట? 10 సూత్రాలు. ఎప్పుడైతే 10 సూత్రాలు ఆ కుటుంబంలో ఉంటాయో ఇంకా సంతోషంగా ఆ కుటుంబంలో ఉన్న సంతోషం పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. సంతోషం ఉండడం వేరే, సంతోషం పరిపూర్ణం అవడము వేరే. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కుటుంబాలుగా మన సంఘములో ఉన్న దాదాపు 50 కుటుంబాలు దేవుడు ఆ కుటుంబాలు స్థిరపరచును గాక. ఈ 10 సూత్రాలు ప్రతి కుటుంబంలో ఉండును గాక. ఉంటే చాలా సంతోషము. ఇంకా దాన్ని పెంపొందింప చేసుకుందాం. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కుటుంబం అన్నది ఒక వ్యవస్థ. కుటుంబం అనేది ఒక వ్యవస్థ.
దాని పిల్లరా ఈ లోకంలో చాలా వ్యవస్థలు ఉంటాయి. అవి నష్టం వస్తే దాన్ని మూసేస్తారు, ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. కానీ కుటుంబం మూతపడితే చాలా ప్రమాదం. కుటుంబం మూతపడితే చాలా ప్రమాదం. ఈ కుటుంబం అనే వ్యవస్థ కూలిపోతే చాలా ప్రమాదం. కుటుంబం అనే వ్యవస్థ కూలిపోతే, మరి కుటుంబం అనే వ్యవస్థ కూలిపోయినప్పుడు పిల్లరా చాలా చాలా నష్టపోతాము. కుటుంబంలో చాలా చాలా భయంకరమైన విపత్తులు ఏర్పడతాయి. మరి కుటుంబం అంతా చల్లా చెదిరై మరి మనశ్శాంతి లేక రోడ్డును పడిపోతాం అని మరి బైబిల్ చెప్తుంది. కాబట్టి అది బైబిల్ చెప్తుంది, మనకు కూడా తెలుసు. కాబట్టి కుటుంబం అనే వ్యవస్థ ఎలా ఉండాలంటే సంతోషకరమైన వ్యవస్థగా ఉండాలా. ఎప్పుడు సంతోషకరంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి ఎన్ని సూత్రాలు కావాలా? 10 సూత్రాలు. మొదటి సూత్రంలోకి వెళ్దాం. మొదటి సూత్రం ఏంటి అంటే దాని పిల్లల కుటుంబము. కుటుంబం అన్నప్పటికల్లా మనకి ఎవరు గుర్తొస్తారంటే యెహోషువ గుర్తుకొస్తారు. యెహోషువ మనకి ఏం చేస్తాడంటే గుర్తుకొస్తాడు. ఆయన అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను. ఇది ఒక సంతోషకరమైన కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరు ఉన్నారంటే దేవుడే ఉన్నాడు. దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక సంతోషకరమైన కుటుంబము. అంటే యెహోషువ కుటుంబంలోని బిడ్డలు తన భార్య యెహోషువ మాట వింటున్నారు. యెహోషువ కూడా తన బిడ్డల మాట తన భార్య మాట వింటున్నారు. వారు ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ వ్యత్యాసం ఏం లేదు. వారిలోని ఆ కుటుంబంలోని దేని బిళ్ళరా లోకానికి చోటు మాత్రం కూడా లేదు. లోక తలంపులు ఆ కుటుంబంలోని లేవు. ఆ కుటుంబంలో చక్కగా దేవునితో కట్టబడిన కుటుంబం. జాగ్రత్తగా ఆలోకిద్దాం. అది సంతోషకరమైన కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కుటుంబం రెఫరెన్స్ తెలుసు కదండి. యెహోషువ గ్రంథం రెఫరెన్స్ అంతా 24వ అధ్యాయము 15వ వచనం. మన సంఘానికి దేవుడు చక్కని ఆత్మ సంబంధమైన జ్ఞానము బైబిల్ జ్ఞానం ఇచ్చాడు. అదని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో కుటుంబము ఆది కాండములో మనం చూస్తాము. 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. ఇంకో కుటుంబం ఏ కుటుంబమో చూద్దాం. అప్పుడు సూత్రాల్లోనికి వెళ్దాం. 10 సూత్రాల్లోకి వెళ్దాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. ఏం చదువుతున్నావమ్మా? 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు. అక్కడి నుంచి గమనిద్దామని, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంతే కదండి, నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనేను. హల్లెలూయా. అంటే మొదటి కుటుంబం యెహోషువ కుటుంబం, రెండో కుటుంబము అబ్రహాము కుటుంబము. అబ్రహాము కుటుంబం కూడా దేవుని సన్నిధానంలో ఏం జరిగిస్తున్నారంటే నీతి న్యాయములు జరిగించుచు యెహోవా సన్నిధిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి కావాల్సిన నీతి న్యాయము ఈ రెండే. కాబట్టి వాది కూడా సంతోషకరమైన కుటుంబము, చాలా మంచి కుటుంబము. హల్లెలూయా. ఇలాంటి కుటుంబాల కోసం మన వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభువా ఈ వాక్యమే చేపెట్టుకునే ప్రభువా నా కుటుంబం కూడా ఇలాగా ఉండును గాక. హల్లెలూయా అంటూ మన వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు తప్పకుండా ఈ కుటుంబాలని దీవించిన రీతిగా మన కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. అదే మొదటి సూత్రం ఏంటి అంటే దేని బిళ్ళరా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మనకు తెలిసిన మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము తొందరపడకండి. ఎవరో ఒకళ్ళు దేని బిళ్ళరా చదవండి. పోటీలొద్దు. దేవుని సత్రాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎవరు ముందు తెస్తే వారు దయచేసి చదవలసింది కోరుతున్నాను. 6వ అధ్యాయం ఒకరు చదువుతుంటే ఒకరు ఆగిపోండి. ఎప్పుడైనాను ఇద్దరు కలిసి చదవద్దు. 6వ అధ్యాయం 4వ వచనము. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి. సంతోషకరమైన కుటుంబంలో మొదటి సూత్రం. హల్లెలూయా.
జాగ్రత్తగా విందాం దేవుని పిల్లలు. ఈ మాట పదే పదే వాడుతున్నానని దయచేసి నన్ను క్షమించండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం దేవుని మాటలు ఆలకించడానికే వచ్చాం కాబట్టి ఆలకిద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మొదటి సూత్రం ఏంటంటే పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం. ఇక్కడ మనం కుటుంబాలుగా ఉన్నామని ముందే చెప్పుకున్నాం. ఎలా ఉన్నామంటే మనము కుటుంబాలుగా ఇక్కడ మనము ఉన్నాం. అందరం కూడా పిల్లలతో మనం వచ్చాము. కుటుంబ యజమానులతో మనము ఇక్కడికి చేరాం. కాబట్టి ఈ సంతోషకరమైన కుటుంబానికి మొదటి సూత్రం ఏంటంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం. ఎప్పుడు కూడా వింటూ ఉంటాం, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాంట్లో నుంచి తొలగిపోడు. హల్లెలూయా. కాబట్టి పెద్దవాళ్ళంగా ఉన్న మనము, తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లల్ని ఏ శిక్షలో పెంచాలంటే దైవికమైన శిక్షలో మనము పెంచాలంట. హల్లెలూయా. అయితే అక్కడ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కోపము రేపక అన్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. కొలస్సీ పత్రిక 3:21 అక్కడేమంటున్నాడో చూడండి. సేమ్ మాట. కొలస్సీ పత్రిక 3 అమ్మా తండ్రులారా మీ పిల్లల మనసు, అక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ కోపము రేపక, అక్కడ కృంగదీయక. చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడండి? కోపము రేపక, అక్కడ ఏం చేయొద్దు అంటున్నాడు? కృంగదీయక వారిని దేంట్లో పెంచాలంట? దేంట్లో పెంచాలండి? క్రమశిక్షణలో పెంచాలా. యవనస్తులైన వారు మీరు మాకెందుకులే వాక్యం అనుకోవద్దు. రేపొద్దున మీరు కుటుంబాలుగా కట్టబోతున్నారు. మీరు కూడా మీ కుటుంబాన్ని మంచిగా పరిపాలన చేసుకోవడానికి వాక్యాల్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రులుగా ఉన్న మీరు, తల్లులుగా ఉన్న మనమందరం కూడా ఈ వాక్యాలు జాగ్రత్తగా విని, దేవుని పిల్లరా దేవుడు మనకు ఒక వ్యవస్థ ఇచ్చాడు. ఆ వ్యవస్థలో పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు మనం ఎలా పెంచాలంట? క్రమశిక్షణలో మనము పెంచాలా. ఏ క్రమశిక్షణ అంటే ప్రభు యొక్క క్రమశిక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది కుటుంబాల్లో మనము ఈ రీతిగా చూస్తాం. మేము ఉన్నాం కదా భక్తిలో, మీరు భక్తిలో ఉండకపోయినా పర్వాలేదు. మేము వెళ్తున్నాం కదా చర్చికి, మీరు ఇంట్లో ఉండండి అంటాం. దేవుని పిల్లరా అది చాలా పొరపాటు. అది చాలా పొరపాటు. మన పిల్లల్ని మన చేతులతో వారి జీవితాన్ని మనం ఏం చేసుకుంటున్నామండి? పాడు చేసుకుంటున్నాము. కాబట్టి వారు ప్రభు శిక్షలో, బోధలో వారిని మనం పెంచినప్పుడు పెంచే ఆధిక్యత మనకి ఇచ్చాడు. దేవుని నామాన మహిమ కలుగుగాక. పెంచే ఆధిక్యత, పెంచే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవుని పిల్లగా బైబిల్లో చక్కని మాట ఉంది. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము అంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అంటే దేవుడు మనకి ఇస్తున్న ఈ బహుమానాల్ని చాలా జాగ్రత్తగా, వారికి కోపం రేపక, వారి మనసుల్ని కృంగదీక, తల్లిదండ్రులు మనమని వారి మీద అలాంటి చలాయించక, వారి మీద పెత్తనం చలాయించక, ప్రేమతో వారిని చేయాల, క్రమశిక్షణ మనము పెంచాలని సంతోషకరమైన కుటుంబానికి ఒక సూత్రం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వాళ్ళు కోపం రేగుతుందంటే, ఎప్పుడు వారు కృంగిపోతారంటే, తల్లిదండ్రుల మీద మనం పని చేయక వారికి పని చేయమన్నప్పుడు వాళ్ళు ఏమవుతారండి? కోపం రేగుతుంది. వారు కృంగిపోయే అవకాశము వస్తుంది. ఏ పని? ఒక చర్చికి వెళ్ళే పని కావచ్చు, ఒక బైబిల్ చదివే పని కావచ్చు, ఒక సహవాసంకి వెళ్ళే పని కావచ్చు, ఒక ఉపవాసం ఉండే పని కావచ్చు, దాన్ని ఒక ప్రార్థన చేసే పని కావచ్చు. ఈ పనులు మనం చేయక వారు చేయమన్నప్పుడు వారు ఏమవుతారు? హృదయం కృంగిపోతుంది. వారు కోపము రేగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి అణువు మన పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు. మనల్ని చూసి వారు నడవాలని ఆశపడుతుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి సూత్రము, మన పిల్లలను చాలా జాగ్రత్తగా మనము పెంచాలా. ప్రభు క్రమశిక్షణలో మనము పెంచాలని దేవుడు మనతో సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంతోషకరమైన కుటుంబంలోని పిల్లలు చాలా ప్రాముఖ్యమైన వారు. పిల్లలు లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? బోసిపోతుంది. మనకేమీ కూడా తోచదు. పిల్లలు ఆ ఇంటికి అందము. అయితే అలాంటి పిల్లలు క్రమశిక్షణ దాటిపోయారు అనుకోండి, తలనొప్పి వస్తుంది. జాగ్రత్తగా విందాం. అలాంటి పిల్లలు క్రమశిక్షణ దాటిపోతే ఏమో నొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి తల్లిదండ్రులు ఇలా బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. ఎందుకు మేము వీరిని కన్నాము అని బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు, ఉన్నారు. కాబట్టి అలా అవటానికి కారణం ఏంటి అంటే వారి పెంపకము బాగోలేదు. వారి పంపకం ఎలా లేదండి? బాగోలేదు. యేసుక్రీస్తు వారు సిలువలోని ఆయన 7 మాటల్లో ఒక మాట చెప్తాడు. ఏమని మాట చెప్తాడంటే, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నాను. జాగ్రత్తగా ఆలకిద్దామండి. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? మనం చాలాసార్లు వాక్యం చెప్పుకున్నాం.
ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? నా తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్ప. అంటే మరియమ్మ చిన్నప్పటి నుంచి కూడా యేసయ్యకి ఆ మాట నేర్పించిందంట. హల్లెలూయా. ఎందుకంటే యూదులు దేవుని బిడ్డలు ఏం చేసేవారంటే రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ప్రార్థన చేసేవారంటే ఏమని చేసేవారంటే, అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా ఆత్మ నీ చేతిలోని పెడుతున్నాము. అంటే పడుకున్న వాళ్ళు దేంతో సమానం అంట? చనిపోయిన వారితో సమానం. చెప్తున్నాం కదా మనం, చనిపోయిన సమానము. అంటే నీ చిత్తం అయితే మా ఆత్మ రేపొద్దు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి అని యూదులైన తల్లిదండ్రులు ప్రార్థన చేసి వారి పిల్లలకు కూడా ఈ రీతిగా నేర్పించేవారంట. అదే క్రమశిక్షణలో యేసయ్య పెరిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతిదీ మనకు మాదిరించి పోయారు. ఒక దేవుడై ఉండి కూడా, అద్భుతమైన సృష్టికర్త ఉండి కూడా తల్లి మాటకి విధేయుడై తల్లి చెప్పిన క్రమశిక్షణ ఆయన పెరుగుతూ ఆయన సిలువలో అంటున్నాడు, తండ్రి నా ఆత్మ నీ చేతికి ఎందుకు అంత గొప్ప మాట చెప్పగలిగాడు అంటే దేవుళ్ళరా, ఆయన మంచి క్రమశిక్షణలోనే పెరిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి అలాగా పెంచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తల్లి తన సుఖాలన్నీ, ఆ తల్లిదండ్రుల వారి సుఖాలన్నీ మానుకుని ఆ బిడ్డల బాగోగుల కొరకు ఎన్ని రాత్రులు ప్రార్థన చేసి ఉంటారో, ఎన్ని రాత్రులు ఉపవాసం ఉండుంటారో దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గడుపుంటారో. అందుకే ఒక మాదిరిగా మంచి కుమారుడుగా యేసయ్య ఈ లోకంలో మనకి కనిపిస్తున్నాడు. అది సంతోషకరమైన కుటుంబము. హల్లెలూయా. ఈ రోజున మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము? మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నాం. మంచి స్కూల్లో చదివించాలా, మంచి బట్టలు ఇవ్వాలా, మంచి ఫుడ్ ఇవ్వాలా, మంచి నివాసాలు, అన్నీ మంచి మంచి అనుకుంటాం. కానీ మంచి దేవుణ్ణి నేను ఎలాగా వారికి ఇవ్వాలా, మంచి క్రమశిక్షణ ఎలా పెంచాలని మనం ఆలోచించుకోవడం చాలా తక్కువ. దేవుని పిల్లరా, కుటుంబానికి మొదటి సూత్రం ఏంటి అంటే మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచటము. అంటే మంచి కన్నా మన పిల్లలు దేంట్లో పెరుగుతున్నారంటే చెడులోనే ఎక్కువ పెరుగుతున్నారు. ఒకసారి నేను ఒక విశ్వాస ఇంటికి వెళ్తూ ఉన్నాను రోడ్డు మీద. అలాగే వెళ్తున్నాను. ఆ విశ్వాసీల దగ్గరకు వచ్చేసింది. ఆ విశ్వాసి కొడుకు నన్ను చూశాడు అనమాట. నన్ను చూసి పరిగెత్తుకుని ఇంటికి వెళ్తున్నాడు. వాడు నన్ను చూసి నాకు ప్రైజ్ రాట్ చెప్పలేదు, కానీ వాడు పరిగెత్తుకుని ఇంటికి వెళ్తున్నాడు. పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పాడేమో, పాస్టమ్మ గారు వస్తున్నారు. మొత్తం సర్దుకుంటుంది ఆవిడ. కొంచెం వ్యక్తిత్వం అటు ఇటు ఉన్న మనిషి ఆవిడ అనమాట. అయితే మరి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆవిడ ఆ కుర్రాడు పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడండి, వాళ్ళ అమ్మకు చెప్తున్నారు, ఎవరు వస్తున్నారండి? పాస్టమ్మ గారు. అంటే నేను అనుకుంటాను కదా, ఆవిడ చూడమంది, ఎవరైనా మన ఇంటికి వస్తారు, నువ్వు చూసి నాకేం చెయ్యు చెప్పు చెప్పు అన్నప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడండి, ఆయన వెళ్ళి పరిగెత్తుకునే చెప్తూ ఉన్నాడు. అంటే తల్లి ఎలా పెంచుతుంది? ఒక రాంగ్ రూట్లో అంత కుమారుడిని, ఆ పిల్లల్ని ఏం చేస్తుందండి, పెంచుతాడు. పెద్దవాడు అయినప్పుడు వాడు ఏం చేస్తాడు? తల్లి నడిచిన మార్గంలోనే నడుస్తాడు. దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో చెప్తుంది కదా, నీ పడక గదిలోనైనాను, నీ పిల్లల దగ్గరనైనాను ఇతరుల కోసం నువ్వు చెడ్డ మాటలు మాట్లాడొద్దు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పడక గదిలోనైనాను, పిల్లల దగ్గర అయినాను, నీ పిల్లల దగ్గర ఇతరుల కోసం చెడ్డ మాటలు మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళు కూడా ఆ దానిలోనే నడుస్తారు. మన పిల్లల దగ్గర మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మన బిడ్డలు ఉంటారు. మన పిల్లల భవిష్యత్తులు మన పిల్లల చేతిలో లేవు, కానీ మన పిల్లల భవిష్యత్తులు మన చేతిలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చెప్పిన మాట వినకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ మాటలో పిల్లలు వస్తారు. జాన్ వెస్లీ ఏనాడు కూడా అమ్మ మాట వినలేదు. దేని పిల్లరా, బైబిల్ తర్జుమా చేశారు, ఆయన పేరు మార్టిన్ లూథర్. ఏ రోజు కూడా అమ్మ మాట వినలేదు. సాధు సుందర్ సింగ్ గారు ఏనాడు కూడా అమ్మ మాట నాన్న మాట వినలేదు. వారు రొయ్యం పగలు ప్రార్థన చేశారు కాబట్టి దేని పిల్లరా, వారు మంచి బిడ్డలుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులకి లోబడిన బిడ్డలుగా, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతి తెచ్చిన బిడ్డలుగా, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన గొప్ప సేవకులుగా వాళ్ళు మారిపోయారు. ఈ రోజున పెద్ద పెద్ద పుస్తకాలు వారి కొరకు మనం చదువుతూ ఉన్నాం కొనుక్కొని. ఎందుకు అంటే తల్లిదండ్రుల ప్రార్థన వారిని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సూత్రం ఏంటి అంటే మన పిల్లల్ని మనం చాలా క్రమశిక్షణలోనే పెంచాలి. ప్రభు బోధలో మనం ఏం చేయాలండి, పెంచాలా. దేని పిల్లరా, హన్నా చెప్తుంది దేవాలయంలోకి వెళ్ళి, అయ్యా చక్కని కుమారుడు నాకు ఇస్తే నేను తీసుకొచ్చి మళ్ళీ నీకే అప్పు చెప్తాను. ఏం చేస్తుందండి, నీకు మళ్ళా తిరిగి తీసుకొచ్చి అప్పు చెప్తాను అన్నది. దేని పిల్ల లేక లేక పుట్టిన కుమారుడు దేని పిల్ల పాలు విడవగానే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందండి, దేవుని మందిరం. ఎప్పుడైనా నువ్వు చెప్పావా,
అయ్యా సండే స్కూల్కి వెళ్ళు, అయ్యా యూత్ మీటింగ్కి వెళ్ళు, ఈరోజు ఏ వాక్యం చెప్పారు, ఏ వాక్యం చదివావు, ఎంత ప్రార్థన చేస్తావు, ఎక్కడ తిరిగావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వస్తున్నావు అని ఎప్పుడైనా అడిగామా దేవుని పిల్లరా? సామెతల గ్రంథం చివరి అధ్యాయంలోని చక్కని మాట తెరవద్దండి బైబిల్, కానీ ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాను. హల్లెలూయా. ఆమె తన ఇంటి వారి నడకలు ఏం చేసిందంట, ఎక్కడికి వెళ్తే నాకెందుకులే, వాళ్ళే వస్తారు తిన్న టైంకి అనుకోలేదు, వాళ్ళే వచ్చి వడ్డించుకుని తింటారు పడుకుంటారు అనుకోలేదండి. ఆమె ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏ ఫ్రెండ్స్తో కలుస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నీ కూడా బాగుగా కనిపెడుతుందంట. ఆ పిల్లలు భయపడకుండా ఉంటారండి? ఆ పిల్లలు భయపడకుండా ఉంటారు? అమ్మో మా మమ్మీకి మా డాడీకి అన్నీ తెలిసిపోతున్నాయి, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోతున్నాయి, ఏం చేస్తున్నామో తెలిసిపోతున్నాయి, కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రభు అన్ని బయలుపరుస్తున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మధు జెస్సీ గారు అని ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నారండి. మీరు టీవీలో కూడా వస్తారు, చాలా చక్కగా వాక్యం చెప్తారు. మధు జెస్సీ గారు అని వాళ్ళు దేవుని పిల్లరా ఏం చేశారంటే, ఆ మధు అన్న ఆయన్ని చాలా మధు చేసి ఇద్దరు పిల్లల్ని కూడా చాలా చక్కగా తల్లిగారు పేద పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభు శిక్షణలో చాలా మంచిగా పెంచారు, దైవికమంగా వాళ్ళు పెంచారు. అతి చిన్న వయసులోనే అన్ని వరాలు పొందుకొని, అన్ని ఫలాలు పొందుకొని దేవుని పిల్లల దేవుని కొరకు వాడబడుతున్న అన్నా చెల్లి అనమాట వాళ్ళు. అయితే ఒకరోజు ఈ యొక్క కుమారుడు పెరుగుతున్న విధానం తన కాలేజీలో ఉన్న పిల్లలు చూసి, వీడిని ఎలాగైనా మేము బ్యాట్ చేయాలా, వీళ్ళని ఎలాగైనా తప్పు త్రోవ పట్టించాలా, వీళ్ళ అమ్మగారు ఈ పిల్లల మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు, వీళ్ళ అమ్మగారి దగ్గర వీళ్ళ సాక్ష్యం పోగొట్టావాలా అని చాలా మంది ఫ్రెండ్స్ ఆలోచించుకుని ఈ యొక్క మధు గారు దేవుని పిల్లరా ఆయన పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆయన తెలియకుండా ఒక సిగరెట్ కాల్చి ఆయన జోబీలోనే వేసారంట. ఎవరి జోబీలో వేసారండి? మధు గారు జోబీలోనే వేసేసారంట. అంటే ఈయన ఇంటికి వెళ్తాడు, అలా బట్టలు ఉతుతుంది, ఈ జోబీలో ఏం కనిపిస్తుంది? సిగరెట్ కనిపిస్తుంది. ఏంటా అని అడుగుతుంది, కుటుంబం చిన్న భిన్నము అయిపోతుంది. కానీ దేవుని పిల్లరా అలాగే ఎప్పుడైతే నేను తెలియదు, ఈయన ఎగ్జామ్ రాశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లరా ఆ బట్టలు విడిచి మేకు పెట్టాడు. 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, 4వ రోజు అయింది, 5వ రోజు కూడా అయిపోయింది. ఈయనకి తెలియదు ఇలాగ అయ్యిందని సంగతి. ఈ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట, ఏంట్రా మీ ఇంట్లో ఏమైనా జరిగిందా అని అడుగుతున్నారంట. ఏమంటారు?